మీరు ఆర్టిస్ట్లో కూడా మీకంటూ ఒక ముద్ర వేసేసుకున్నారు మీరు ఒక డైలాగ్ తోటి. మీరు పాటలు పాడేది మెయిన్గా అన్నారు కదా, ఏమేమి పాటలు పాడుతుండే మీరు? ఏమంత సిరి ఉంది నీకని మురిసేను నిన్ను తలచి. జానకమ్మ గారు యాక్చువల్గా నా ఫ్యాన్. పత్తాలు ఆడిరా మీరు? పత్తాలు నా చిన్నప్పటి నుంచి ఆడుతున్నాను. ఇంట్లో ఆడితే ఓకే, ఇంట్లో నుంచి అలవాటు ఎప్పుడు అవుతుంది మీకు? సరే, మీకు పత్తాలాట సరదానా వ్యసనమా? నాకు ఇష్టం. కమిట్మెంట్స్ అనేటి ఫేస్ చేస్తున్నారా? చేస్తారండి, ఇండస్ట్రీ అని కాదు ప్రతి దగ్గర ఫేస్ చేస్తారు. మీరు ఫేస్ చేసిరా? నన్ను తీసుకొచ్చిన కొత్తలో శ్రీకాంత్ విషయంలో ఏలు పెట్టింది మీరు. అసలు వాడే గురించి అసలు నాకు అడగడం కూడా తెలియదు. కరాటే కళ్యాణ్ మీద ఎలిగేషన్ వేయాలండి, నిరాధారమా ఆధారమా తర్వాత చూసుకుంటారు. ఎందుకు కరాటే కళ్యాణే వై? క్రాంతి ఉన్నాడు, మల్లేష్ ఉన్నాడు, ఎల్లేష్ ఉన్నాడు. ఇప్పుడు క్రాంతి మీ మీద కూడా నేను విన్నాను చాలా. మీ ఇంటర్వ్యూ ఇంత ముందు కూడా నన్ను ఒకసారి అడిగారు, అడిగితే నేను రాలేదు. ఎందుకు క్రాంతి తొక్కల క్వశ్చన్లు అన్నీ వేస్తాడు. ఎమ్మెల్యే కావడానికో ఒక ఎంపీ కావడానికో కరాటే కళ్యాణ్ ఓ అర్హురాలా? అంటే ఎమ్మెల్యే అవ్వడానికి ఏం అర్హతలు కావాలి? పాలిటిక్స్లో మీరు ఎమ్మెల్యే కావాలని ఎంపీ కావాలన్న కోరిక వాంఛ ఏమన్నా ఉన్నదా మీకు? సర్కిల్లో ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళకో ఉంది, నాకెందుకు లేదని చెప్తాను. సినిమా ఇండస్ట్రీ చాలా మందికి అన్నం పెడుతుంది, చాలా మంది సున్నం కూడా పెడుతుంది. శ్రీరెడ్డి ఆమె పైన మీ ఒపీనియన్ ఏంది? మీకు ఫస్ట్ నేను అది క్లియర్ చేయాలి. లెట్ మీ క్లియర్ వన్స్. ఏంటంటే ఆమెతో నాకు సేమ్ జరుగుతుంది కోర్టులో. ఆర్జీవి గారు కాళ్ళు నాకడం, వేళ్ళు నాకడం, ఆ రకంగా ఇంటర్వ్యూ ఇవ్వడం ఏమంటారు మీరు? ఆడవాళ్ళని నేను ఎప్పుడు నా ఫేస్బుక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్జీవిని దిగుతూనే ఉంటాయి పోస్టులు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి పట్ల మీకున్న అభిప్రాయం? పాపం ఆయన కూడా చాలా బలైపోయి చాలా మాటలు అనిపించుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారి వైపు నేను మొగ్గు చూపలేకపోయాను. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ది బాగుందా? ఇప్పుడు ఎవరిదో ఒకరు చెప్పేశాను మేడం. అలా చెప్పను. అదృష్టం ఎక్కడో ఉంటే అందరం ఎక్కుతారు అన్నట్టు ఎక్కుతారు రేవంత్ రెడ్డి. మిమ్మల్ని కరాటే కళ్యాణిగా చూస్తారా, అది కదా చెప్తున్న వ్యక్తిగా చూస్తారా? శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోకుల నంద